సడన్ ట్రిప్. నేను ఇలా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ట్రిప్కి స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియోలో ఏం చూపిస్తుంది ఏంటి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్క 1 to 2 మినిట్స్లో మీకు వెంటనే అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని. ఫైనల్గా నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతున్నాను. అండ్ దిస్ ఈస్ ద హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ వీడియో. మా అత్తయ్య గారు మామయ్య గారు కూడా నాతో పాటు ఇలా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు ఫ్లైట్ని కింది నుంచి చూసి టాటా చెప్పడం తప్ప ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. సో వీ రీచ్డ్ ఎయిర్పోర్ట్ ఫైనల్లీ. నార్మల్గా ఒక 2-3 టైమ్స్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను, కానీ ఇంత తక్కువ మంది ఎప్పుడూ లేరు అసలు. హాయ్, హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు హోమ్ అండ్ మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మీకు ఈ లొకేషన్ చూస్తుంటే మీకు అందరికీ అర్థమైపోయింది, ఇవాళ నేను చేయబోయేది ట్రావెల్ వీలాగ్. మరి నా జర్నీ ఎలా ఉండేది అనేది మీ అందరికీ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మీకు కూడా చాలా పాయింట్స్, యూస్ఫుల్ పాయింట్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కోవిడ్ టైము, ఇంకా నేను ఫేస్ షీల్డ్ అవన్నీ కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడే వచ్చాను, మాకు చాలా టైం ఉంది. సో ఒకసారి ఈ కోవిడ్ టైంలో నా జర్నీ ఎలా జరగబోతుంది అనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో థింగ్స్ అన్నీ కామన్గా లేవు. సో ఫేస్ షీల్డ్, మాస్క్, ఎవ్రీథింగ్ ఈజ్ కంపల్సరీ. సో నా జర్నీ ఎలా ఉండబోతుందో నేను చిన్న చిన్న టిప్స్ అండ్ మీరు ఎలా ఫాలో అవ్వాలనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్. వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏంటి అంటే ట్రావెల్ వీలాగ్ హైదరాబాద్ టు బెహరిన్ అన్నమాట. ఇంతవరకు ఎవ్వరూ ఈ వీలాగ్ అనేది చేయలేదు చాలామంది. సో నా ఫస్ట్ టైం ఈ వీలాగ్ నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది USA, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలా అందరూ చూసి ఉంటారు, వాళ్ళ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని ఉంటారు. కానీ ఫస్ట్ టైం బెహరిన్కి ఎవరు చేయలేదు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూస్తే మరి బెహరిన్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా అది కోవిడ్ సిచ్యువేషన్లో తెలుస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ మై లగేజ్. అండ్ మా మామయ్య గారు హెల్ప్ చేస్తున్నారు నాకు కొంచెం దూరం వరకు. వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు టెంపరేచర్ చెక్ చేశారు, అలానే టికెట్ ఇవి కూడా చెక్ చేశారు. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ లగేజ్ చెకింగ్ అండ్ చాలా క్యూస్ ఉన్నాయి. మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఫ్లైట్ టైం కంటే 2 hours జనరల్గా ముందొచ్చి ఉంటారు కదా, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంకొక 1.5 hour ముందే వస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి క్యూ చాలా పెద్దగా ఉంటుంది అండ్ సోషల్ డిస్టెన్స్ ఫాలో అవడం వల్ల చాలా పెద్ద క్యూ లాగా ఉంటుంది. లగేజ్ చెకింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. మనకి బోర్డింగ్ పాస్ మీద ఏ గేట్ నెంబర్ ద్వారా ఎంటర్ అవ్వాలి అండ్ మన సీట్ నెంబర్ అవన్నీ కూడా ఉంటాయి దాని మీద. అండ్ ఇప్పుడు నేను రీచ్ అవ్వాలనుకుంటుంది ఢిల్లీ. నేను ఢిల్లీకి రీచ్ అయిన తర్వాతకి ఢిల్లీ నుంచి నాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. చెకింగ్ దగ్గర నుంచి బోర్డింగ్ గేట్ వరకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే నడవలేదు అని అనుకున్నట్టయితే ఇలా బ్యాటరీ కార్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో. మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు కూడా ఈ బ్యాటరీ కార్స్ని. యూ కెన్ సీ దట్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే చూస్తారనేసి చూపిస్తున్నాను. నాది యాక్చువల్లీ చెకింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. లగేజ్ అంతా చెక్ ఇన్ అయిపోయిన తర్వాతకి మేము ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫ్లైట్ టైం మాకు ఇంకా చాలా టైం ఉంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అనమాట. అండ్ నేను ఇప్పుడు ఎక్కబోయే ఫ్లైట్ అదే అండ్ అదే వే అనమాట, అక్కడి నుంచి వెళ్ళేది.
ఇది డొమెస్టిక్ ఫ్లైట్, చాలా పెద్దగా ఉంది దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే. అండ్ ఫస్ట్ టైం ఎవరు చూడని వాళ్ళ కోసమే ఇది చూపిస్తున్నాను అంతే. అండ్ నేను లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాతకి సీటింగ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. అండ్ నాకైతే నా సీట్ దొరికేసింది, నా పక్కనైతే ఎవ్వరూ లేరు. అండ్ డొమెస్టిక్ ఫ్లైట్లో ఎక్కువ మరి మేము జర్నీ చేసిన రోజు అయితే ఎక్కువ రష్ అనేది లేదు. అండ్ రష్ ఉన్నా సరే బోర్డింగ్ గేట్ దగ్గరే మనకి బేసిక్గా ఒక మాస్క్, అలానే శానిటైజర్, చిన్న చిన్న ప్యాకెట్స్, అలానే దాంతోపాటు ఫేస్ షీల్డ్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సీటింగ్స్ కూడా ఆల్టర్నేట్ సీటింగ్స్ అనేది ఇచ్చారు. ఇది కరోనా టైం కాబట్టి ఎక్కువ మంది రష్ కూడా లేరు మా పక్కన అయితే. అండ్ దిస్ ఈజ్ ద ఫేస్ షీల్డ్ దే ప్రొవైడెడ్ ఫర్ అస్. అండ్ ఈ షీల్డ్ పెట్టుకొని జర్నీ చేయమనేసి వాళ్ళైతే బేసిక్ టిప్స్ ఇచ్చారు. మన దగ్గర ఉన్న షీల్డ్ కానీ వీళ్ళు ఇచ్చిన షీల్డ్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ దే గేవ్ అస్ శానిటైజర్ అండ్ మాస్క్ కూడా. చూసారా, ఫేస్ షీల్డ్, శానిటైజర్, మాస్క్ ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మాస్క్ మాత్రం కంపల్సరీ, అది మీరు తెచ్చుకోకుండా వీళ్ళు ఇచ్చింది ప్రొవైడ్ చేసిందైనా సరే పెట్టుకోవాలి. ఈ మాస్క్ లేకపోతే నో ఫ్లై లిస్ట్లో పెడతారనేసి మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పేసి ఉన్నదన్నమాట ఈ విధంగా. అండ్ ఈ డొమెస్టిక్ ఫ్లైట్లో మాకైతే ఇలా ఫ్రంట్లో ఈ విధంగా ఉంది. అండ్ బేసిక్ మనము ఎలా యూజ్ చేయాలి ఏంటిది అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దాంట్లో ఇస్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ నా పక్కన ఎవరు లేరు, అందుకని ఒక 5 minutes కానీ 2 minutes మాస్క్ తీసేసాను. ఒక 1 minute వరకు ఈ పక్కన ఈ రోలో ఎవరు అండ్ నేను వెనకాల విండో సీట్లో కూర్చున్నాను. ఫేస్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్ శానిటైజర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లైట్ డిపార్చర్ అయ్యే 20 minutes బిఫోరే బోర్డింగ్ గేట్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ లోపలే మనము ఫ్లైట్ అనేది ఎక్కేసేయాలి. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక 2 బాటిల్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు వాటర్ బాటిల్స్. ఫ్లైట్ ఈజ్ రెడీ టు డిపార్చర్. ఫ్లైట్ రెడీగా ఉంది. అండ్ నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. నా ట్రిప్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది, నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కాబట్టి. అండ్ డిపార్చర్ అయ్యే టైంకి మనం బెల్ట్ పెట్టుకొని కూర్చోవాలని చెప్పారు. అండ్ ఆ రన్వే మీద ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ కొంచెం ఇలా పైకి టేక్ ఆఫ్ అవ్వగానే ఆ సిటీ వ్యూ అనేది చాలా చాలా నచ్చింది నాకు. అసలు లైటింగ్స్, ఫుల్ ఆఫ్ లైటింగ్స్, చాలా బాగుంది వ్యూ మొత్తం అసలు. ఈ టాప్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. కొంచెం క్లౌడీగా ఉంది. కొంచెం దూరంలో ఇలా మెరుపులు వస్తూ ఉన్నాయి అన్నమాట. మీకు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ మెరుపులు. అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ వాంట్ టు సీ హౌ ద వాష్రూమ్ విల్ బీ ఇన్ ద ఫ్లైట్. అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్. ఏంటి వాష్రూమ్ కూడా చూపిస్తుంది అనుకోకండి, కొంతమందికి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐడియా ఉండదు. సో దానికోసం ఒకసారి చూపిస్తున్నాను నేను వాష్రూమ్ కూడా. అండ్ ఇక్కడ బేసిక్గా ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ టైం ఇన్ని ఫ్లైట్స్ అన్నీ పక్కన ఇలా చూద్దాము. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. అండ్ ఫ్లైట్ రన్వే మీద ఉంది. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాతకి మనకి బయటికి వెళ్ళడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక్కసారి క్రౌడ్ని రిలీజ్ చేయకుండా వీళ్ళు కూడా బేసిక్ టిప్స్ అనేది ఫాలో అవుతున్నారు. కొంతమందిని ర్యాండమ్గా సోషల్ డిస్టెన్స్ తోటి పంపిస్తూ ఉన్నారు. ఇది బెటర్ అనుకోవాలి యాక్చువల్లీ వీళ్ళు తీసుకుంటున్న టిప్స్ ప్రకారంగా ఈ కరోనాని అవాయిడ్ చేయడానికి. అండ్ ఇలా కొంతమందిని మాత్రమే లేమని చెప్తున్నారు. అండ్ మేమే లాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది. అండ్ ఈ విధంగా మేమైతే ఫ్లైట్ దిగేసేసి ఇలా బస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ అరైవల్స్లోకి వెళ్ళిపోయేలాగా ఉంటుంది. బట్ ఇలా ఒక్కొక్కసారి ఉంటుంది. ఇలా బస్ ఫెసిలిటీ మనకి ఎలాగో ఉంటుంది. ఫ్లైట్ దిగేసేసి ఆ బస్ ఎక్కగానే మనకి డైరెక్ట్గా అరైవల్స్ దగ్గర దింపేస్తారు వాళ్ళు. అండ్ ఇలా బస్సెస్ ఫిల్ అయిపోయిన తర్వాతకి మనకి బస్సెస్ వస్తూనే ఉంటాయి, వేరే బస్సెస్. అండ్ ఈ ఫ్లైట్లోనే నేను ఇప్పుడు జర్నీ చేశాను. అండ్ నెక్స్ట్ బస్ మేము ఎక్కాము. ఇది చాలా క్రౌడ్ తక్కువగా ఉంది.
సో ఫైనల్లీ ఐ రీచ్డ్ ఢిల్లీ, హైదరాబాద్ టు ఢిల్లీ. ఇది ఢిల్లీలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అండ్ మేమైతే లగేజ్ కోసం వచ్చేసాము. మనకి లగేజ్ దీని మీద ఇలా తిరుగుతూ ఉంటుంది. మన లగేజ్ మనం ఐడెంటిఫై చేసేసుకొని మనం పిక్ చేసుకోవడమే ఏ లగేజ్ మనది అని. ఇలా బ్యాగ్స్ అనేది ఇలా వస్తూ ఉంటాయి, చూసారా, ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇది టెర్మినల్ 3 అండ్ ఇక్కడ ఫ్లైట్స్ చూసారా, నాకైతే మన బస్ స్టాండ్లో బస్సెస్ పార్క్ చేసినట్టే ఇన్ని ఫ్లైట్స్ ఒక్కసారి పార్క్ చేసి ఉన్నాయి. And this is for the first video Hyderabad to Delhi and the second part will be in the next video. And part 2 సెకండ్ వీడియోలో నేను ఢిల్లీ టు బహ్రెయిన్ ఎలా జర్నీ చేశానో చెప్తాను. అలానే ఈ వందే భారత్ ఫ్లైట్ నేను ఏ విధంగా బుక్ చేసుకున్నానో, దానికి ఎన్ని కష్టాలు పడ్డానో అది కూడా నేను షేర్ చేస్తాను.